హే గైస్, ఈ వీడియోలో మనం డేర్ డెవిల్ బోర్న్ అగైన్ సిరీస్లోని ఎపిసోడ్ 1 బ్రేక్ డౌన్ అండ్ ఎక్స్ప్లెనేషన్ డిస్కస్ చేద్దాం. మార్వెల్ ఆల్రెడీ ఈ సిరీస్ నెట్ఫ్లిక్స్లో వచ్చిన డేర్ డెవిల్ సిరీస్కి క్యానన్ అని కన్ఫర్మ్ చేసింది. దాన్ని కంటిన్యూషన్గా అన్నట్టు ఆ సిరీస్లో కింగ్ పిన్ అరెస్ట్ అయిన తర్వాత డేర్ డెవిల్ ఎక్కడైతే నించుంటాడో అదే సీన్తో ఈ సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ నెక్స్ట్ సీన్లో మ్యాట్, ఫాగీ అండ్ క్యారెన్ ఆఫీస్ నుంచి బయటకు వస్తూ అలా సరదాగా మాట్లాడుకుంటూ జోసీ బార్కి వెళ్తారు. అక్కడ చెర్రీ రిటైర్మెంట్ సెలబ్రేషన్స్ జరుగుతాయి. నెట్ఫ్లిక్స్ సిరీస్ చూసిన వాళ్ళకి చెర్రీ క్యారెక్టర్ తెలిసే ఉంటుంది. అక్కడ మ్యాట్ అండ్ క్యారెన్ మాట్లాడుకుంటూ ఉంటే ఫాగీ తన లాయర్ అయిన క్రిస్టన్తో ఫ్లర్ట్ చేస్తూ ఉంటాడు. చెర్రీ అండ్ ఏజెంట్ కిమ్ మాట్లాడుకుంటూ ఫ్యూచర్ ఆఫ్ క్రైమ్ ఫైటింగ్ ఈజ్ విజిలాంటీస్ అని చెర్రీ టీవీలో చూస్తూ డేర్ డెవిల్ వైట్ టైగర్ అంటాడు. అండ్ అదే టైంలో టీవీలో వైట్ టైగర్ ఒక రాబరీని ఆపినట్టు చూపిస్తారు. ఈ వైట్ టైగర్ ఎవరనేది మనకి నెక్స్ట్ ఎపిసోడ్స్లో తెలుస్తుంది. అప్పుడే ఫాగీకి కాల్ రావడంతో బయటికి వెళ్ళి మాట్లాడతాడు. మ్యాట్ తనకున్న హైట్ అండ్ సెన్సెస్ వల్ల ఫాగీ ఏం మాట్లాడుతున్నాడో విని సంథింగ్ ఈస్ ఫిషీ అని మ్యాట్ అండ్ క్యారెన్ కూడా బయటికి వెళ్ళి చూస్తే ఫాగీ తన క్లయింట్ ప్రొటెక్షన్ కోసం తన ఫ్లాట్లోనే హైడ్ చేసిన బెన్నీతో మాట్లాడుతూ ఉంటాడు. అండ్ బెన్నీ ఏమో ఇక్కడ ఎవరో ఉన్నారు, నన్ను సీక్రెట్గా వాచ్ చేస్తున్నారు, నాకు చాలా భయంగా ఉందని చెప్తాడు. మ్యాట్ ఈ విషయం నాకు ఎందుకు చెప్పలేదని ఫాగీని అడగ్గా ఈ రీజన్ వల్ల నువ్వు మళ్ళీ డేర్డెవిల్గా మారడం నాకు ఇష్టం లేదు, అందుకే నీ దగ్గర దాచాను అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మ్యాట్ డేర్ డెవిల్గా సూటప్ అయ్యి బెన్నీ ఉన్న ప్లేస్కి వెళ్తూ ఉంటాడు. అండ్ బెన్నీ దగ్గరికి వచ్చింది ఎవరో కాదు, బుల్సై. ఈ బుల్సై క్యారెక్టర్ కూడా నెట్ఫ్లిక్స్ సిరీస్ చూసిన వాళ్ళకి తెలుసు. అండ్ ఆ సీజన్ ఎండింగ్లో కింగ్ పిన్ బుల్సైని వాల్కి హిట్ చేసి తన స్పైన్ని విరిచేస్తాడు. అండ్ బుల్సైకి స్పైన్ సర్జరీ చేస్తున్నట్టు ఆ సీజన్ ఎండింగ్లో చూపిస్తారు. కామిక్స్ ప్రకారం అయితే ఈ సర్జరీలో బుల్సైకి అడమాంటియం స్పైన్ పెడతారు, బట్ లైవ్ యాక్షన్లో అది జరగలేదు. ఓకే, ఇంకా స్టోరీలోకి వచ్చేస్తే ఇక్కడ బార్ దగ్గర ఫాగీ అండ్ క్యారెన్ టెన్షన్ పడుతూ ఉంటే అక్కడ ఆపోజిట్లో ఒక బిల్డింగ్ రూఫ్ టాప్ నుంచి బుల్సై స్నైపర్తో ఫాగీని చెస్ట్లో షూట్ చేస్తాడు. క్యారెన్ ఫాగీని సేవ్ చేయడానికి ట్రై చేస్తుంటే బుల్సై క్యారెన్ దగ్గరికి వచ్చి పాయింట్ బ్లాంక్లో షూట్ చేద్దాం అనుకున్నప్పటికీ స్వింగ్ చేసుకుంటూ డేర్ డెవిల్ అక్కడికి వచ్చి అడ్డుకుంటాడు. ఇక్కడ డేర్ డెవిల్ అండ్ బుల్సైకి మధ్య ఒక క్రేజీ ఫైట్ జరుగుతుంది. నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ రేంజ్లో కాకపోయినా ఈ ఫైట్ సీక్వెన్స్ కూడా బాగానే ఉంది. ఈ ఫైట్లో బుల్సైకి డేర్ డెవిల్కి ఇద్దరికి చాలా ఇంజురీస్ అయితే అవుతాయి. మ్యాట్ ఒక పక్క ఫైట్ చేస్తూనే ఇంకో పక్క ఫాగీ హార్ట్ బీట్ని మానిటర్ చేస్తూ ఉంటాడు. ఫైనలీ ఫాగీ హార్ట్ బీట్ ఆగిపోవడంతో అప్పటికే చాలా దెబ్బలు తిని వీక్గా ఉన్న బుల్సైని బాధలో కోపంలో టెర్రస్ పై నుంచి పడేస్తాడు డేర్ డెవిల్. యాక్చువల్లీ డేర్ డెవిల్ ఎవరిని చంపాడు, ఎందుకంటే అది అతని రూల్. కానీ ఇక్కడ తన బెస్ట్ ఫ్రెండ్ అయిన ఫాగీ చనిపోవడంతో కంట్రోల్ కోల్పోయి బుల్సైని చంపేద్దామని కిందకు తోసేస్తాడు. అంత పైనుంచి పడ్డా కూడా బుల్సై మాత్రం చావాడు, ఇంకా బతికే ఉంటాడు. దీనికి రీజన్ ఏంటి అనేది అయితే ఇంకా రివీల్ చేయలేదు. అండ్ ఫాగీ కూడా చనిపోలేదు అని కొన్ని థియరీస్ అయితే ఉన్నాయి, అవి మాత్రం మనం వీడియో ఎండింగ్లో డిస్కస్ చేద్దాం. ఆ నెక్స్ట్ ఇంట్రొడక్షన్ తర్వాత స్టోరీ 1 ఇయర్కి ఫాస్ట్ ఫార్వర్డ్ అవుతుంది. అండ్ మ్యాట్ స్టిల్ ఫాగీని తలుచుకుంటూ బాధపడుతున్నట్టు డేర్ డెవిల్గా ఉండి కూడా తన ఫ్రెండ్ని కాపాడుకోలేకపోయాను అని ఫీల్ అవుతూ ఉంటాడు. ఆ నెక్స్ట్ సీన్ సిరీస్లో మెయిన్ విలన్ అయిన విల్సన్ ఫిస్క్ ఏకేఏ కింగ్ పిన్ దగ్గరికి వెళ్తుంది. నెట్ఫ్లిక్స్ సిరీస్లో లాగానే ఇందులో కూడా మంచి ఫుడ్ లవర్ కాబట్టి ఆ సీన్తోనే ఇంట్రొడ్యూస్ చేశారు. యాక్చువల్గా నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ సిరీస్ ఎండింగ్లో డేర్ డెవిల్ కింగ్ పిన్ని చితక్కొట్టి పోలీసులకు పట్టిస్తాడు. బట్ జైలు నుంచి ఎలా బయటకు వచ్చాడు అని మాత్రం చూపించలేదు, కానీ జైలు నుంచి బయటకు వచ్చి చాలా రోజులే అవుతుంది అని మాత్రం హింట్ ఇచ్చారు. ఆ నెక్స్ట్ సీన్లో ఫిస్క్ వైఫ్ అయిన వెనెసా ఏదో బిజినెస్ డీలింగ్లో ఉన్నట్టు చూపిస్తారు, ఎందుకంటే కింగ్ పిన్ యాబ్సెన్స్లో ఆ బిజినెస్ అండ్ కంట్రోల్ మొత్తం వెనెసానే తీసుకుంది. ఆ మీటింగ్ జరుగుతుండగా సడన్గా అక్కడికి ఫిస్క్ వస్తాడు. ఫిస్క్కి మేయర్ అవ్వాలి అని ఉన్నట్టు మనకి ఈకో సిరీస్ ఎండింగ్ సీన్లోనే హింట్ ఇచ్చారు. సో అప్పటి నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేసి ఉంటాడు, ఎందుకంటే వెనెసాతో మనకి కావాల్సిన సిగ్నేచర్స్ ఉన్నాయి అని నాకు తెలిసింది అంటాడు. వెనెసా ఏమో నువ్వు లేనప్పుడు ఈ బిజినెస్ని సామ్రాజ్యాన్ని నేను ఒక్కదాన్ని నడిపించాను, నువ్వు ఇప్పుడు సడన్గా వచ్చి ఇవన్నీ ఆపేయాలంటే అలా మనల్ని నమ్ముకుని చాలా ఫ్యామిలీస్ ఉన్నాయి, మనం ఇప్పుడు ఏదైనా చేస్తే వాళ్ళందరూ మనకి అగ్నెస్ట్ అయ్యే ఛాన్స్ ఉంది అంటుంది. ఫిస్క్ ఏమో నేను ఒకప్పట్లా కాదు, ఐ వాంట్ టు డూ సంథింగ్ టు దిస్ సిటీ అండ్ అది కూడా లీగల్ వేలో చేయాలి, సో నా పాస్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్ నేను కంటిన్యూ చేయలేను అని తెగేసి చెప్పేస్తాడు. ఆ నెక్స్ట్ సీన్లో మనకి బీబీ రిపోర్ట్ చూపిస్తారు. ఈ బీబీ యూరిక్ ఎవరో కాదు, నెట్ఫ్లిక్స్ సిరీస్లో మనకు కనిపించిన బెన్ యూరిక్ వల్ల నిస్. అండ్ ఈ క్యారెక్టర్కి మంచి ఇంపార్టెన్సే ఉన్నట్టు అనిపిస్తుంది సిరీస్లో. ఆ నెక్స్ట్ సీన్ కోర్ట్ రూమ్కి వెళ్తుంది. అక్కడ మనకి బుల్సై కనిపిస్తాడు అండ్ చాలా హెల్తీగా కూడా ఉంటాడు. ఎపిసోడ్ స్టార్టింగ్లో డేర్ డెవిల్ రూఫ్ టాప్ నుంచి కింద పడేసినా కూడా 1 ఇయర్లోనే రికవర్ అయిపోతాడు బుల్సై. మ్యాట్ కోర్టులో ఉన్న వాళ్ళని అడ్రస్ చేస్తూ నాకు ఈ కోర్ట్ ఏం కొత్త కాదు, ఇక్కడే చాలా కేసులు వాదించాను, చాలామంది ఇన్నోసెన్స్కి న్యాయం జరిగేలా పోరాడాను, కానీ ఈ కేసులో మాత్రం న్యాయం జరగదు అంటాడు. ఎందుకంటే పోయిన ఫాగీ మళ్ళీ తిరిగి రాడు, మనందరం మళ్ళీ ఫాగీని చూడలేమని బాధపడుతూ చెప్తాడు. న్యాయం జరగకపోయినా ఇది చేసిన వాడికి లా ఎంతవరకు అనుమతిస్తుందో అంత పెద్ద శిక్ష పడాలి అంటాడు. జడ్జ్ పాయిండెక్స్టర్ని చూస్తూ నువ్వేమైనా చెప్పాలనుకుంటున్నావు అని అడిగితే ఐ హ్యావ్ నథింగ్ టు సే అని చాలా సింపుల్గా చెప్తాడు బుల్సై.
కోర్ట్ బుల్సేకి లైఫ్ సెంటెన్స్ విధిస్తుంది, పరోల్కి కూడా వీలు లేకుండా. ఆ కోర్ట్ హియరింగ్కి వచ్చిన క్యారెన్తో మ్యాట్ మాట్లాడుతూ ఎలా ఉన్నావు, ఏం చేస్తున్నావు అని అడుగుతాడు. అప్పుడు క్యారెన్ శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్నాను అని చెప్తుంది. అసలు ఇన్ని రోజులు ఎందుకు కలవలేదు, ఎన్ని కాల్స్ అండ్ టెక్స్ట్ చేసినా అసలు రెస్పాండ్ అవ్వలేదు అని అడిగితే నేను బిజీగా ఉన్నా అని లైక్ చేస్తుంది క్యారెన్. మ్యాట్కి క్యారెన్ అబద్ధం చెప్తుందని తెలిసి నువ్వు నాకు అబద్ధం చెప్తున్నావా, నీకు నువ్వు అబద్ధం చెప్పుకుంటున్నావా అని అడుగుతాడు. అప్పుడు క్యారెన్ కోపంగా ఇంకేం చేయమంటావు, ఫాగీ నాకు కూడా ఫ్రెండే, ఫాగీ చనిపోయిన తర్వాత కొన్ని వీక్స్ వరకు నువ్వు ఏమైపోయావో కూడా నాకు తెలియదు, ఇప్పుడు వచ్చి అసలు ఏం జరగలేదు అన్నట్టు మాట్లాడితే తీసుకోవడం నా వల్ల కాదు అని చెప్తుంది. ఇంతకీ డేర్ డెవిల్ సంగతి ఏంటి అని అడిగితే ఈ కేసు విషయంలో డేర్ డెవిల్ ఇంటర్ఫియర్ అవ్వద్దు అని నాకు నేను ప్రామిస్ చేసుకున్నా, అన్నీ లీగల్గా చట్టం తన పని తను చేసుకొని పోవాలి అని చెప్తాడు. ఇదే కాదు, ఇంకా డేర్ డెవిల్ ఏ విషయంలో కూడా ఇంటర్ఫియర్ అవ్వడం అని చెప్తాడు. క్యారెన్ వెళ్ళిపోతూ డేర్ డెవిల్ హెల్మెట్ నుంచి విరిగి పడిపోయిన ఒక పీస్ ఆఫ్ హార్న్ని డేర్ డెవిల్ పక్కన పెట్టి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ సీన్లో మ్యాట్ తన ఫ్లాట్లో కుక్ చేసుకుంటూ ఉండగా టీవీలో విల్సన్ ఫిస్క్ మాట్లాడుతున్నట్టు వినిపించి టీవీ దగ్గరికి వెళ్ళి వింటాడు. ఈ సిటీలో క్రైమ్ తగ్గట్లేదు, దానికి తోడు విజిలాంటీస్ ఒకరు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు, అందుకే ఐ వాంట్ టు బ్రింగ్ సమ్ చేంజ్ అని చెప్పి నేను మేయర్గా పోటీ చేస్తున్నాను అని డిక్లేర్ చేస్తాడు ఫిస్క్. ఆ నెక్స్ట్ సీన్ ఫిస్క్ ఆఫీస్కి షిఫ్ట్ అవుతుంది. అక్కడ మేయర్ ప్రచారంలో ఫిస్క్ ఏమేం మాట్లాడాలి, గెలవాలంటే ఏమేం చేయాలి అని మాట్లాడుకుంటూ ఉండగా ఒక పర్సన్ వెనక నుంచి వచ్చి మీరేం చేయాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ సోషల్ మీడియాలో మీరే ట్రెండింగ్, ఫిస్క్ కెన్ ఫిక్స్ ఇట్ అనే ట్యాగ్లైన్ చాలా వైరల్ అవుతుందని చెప్తాడు. కింగ్ పిన్ ముందు అంత కాన్ఫిడెంట్గా డేరింగ్గా మాట్లాడిన తను చూసి షాక్ అండ్ ఇంప్రెస్ అవుతూ నీ పేరేంటి తమ్ముడు అని అడగగా డానియల్ బ్లేక్ అని చెప్తాడు. అప్పుడు ఫిస్క్ అసలు నువ్వు నాకు ఎందుకు ఓటేయాలనుకుంటున్నావు అని అడిగినప్పుడు నువ్వు ఎలా అయినా ఒక పనిని సాధించగలవు, ఇన్ని రోజులు నీ కోసం నువ్వు చేసుకున్నావు, ఇప్పుడు ఈ సిటీ కోసం చేస్తున్నావు అని చెప్తాడు. అప్పుడు విల్సన్ ఫిస్క్ పొలిటికల్ అడ్వైజర్ అయిన షీలాతో అసలు నీకు ఈడు ఎక్కడ దొరికాడని అడిగితే హీ క్యాన్వాస్ 2000 సిగ్నేచర్స్ ఫర్ అస్ అని చాలా చీప్ అని చెప్తుంది. నెక్స్ట్ మ్యాట్ ఒక కాఫీ షాప్కి వెళ్తూ ఉంటాడు. ఎందుకంటే క్రిస్టియన్ ఒక క్లయింట్ని మీట్ అవ్వాలి కానీ వేరే పని ఉండి నువ్వు వెళ్ళి కలువు అని చెప్తుంది. ఆ క్లయింట్ ఎవరో కాదు, హెదర్ గ్లెన్. హెదర్ గ్లెన్కి ఏమో మ్యాట్కి థెరపీ అవసరం ఉంది, కలవమని చెప్తుంది. సో బేసిక్గా క్రిస్టియన్ కావాలని వీళ్ళిద్దరిని కలపడానికే ఈ మీటింగ్ అరేంజ్ చేసింది. అలా అర్థమైన ఇద్దరు ముందు కొంచెం సేపు క్రిస్టియన్ తిట్టుకుని ఎలాగో వచ్చాం కదా ఒక కాఫీ తాగేసి వెళ్దామని మాట్లాడుకోవడం స్టార్ట్ చేస్తారు. అలా కొంచెం క్లోజ్ కూడా అయిపోతారు ఆ ఫస్ట్ మీటింగ్లోనే. ఆ తర్వాత మ్యాట్ తన ఆఫీస్కి వెళ్ళి క్రిస్టియన్తో అసలు ఏమనుకుంటున్నావు నువ్వు, నా లైఫ్ గురించి నీకెందుకు అని చెప్తూనే గ్లెన్ ఫోన్ నెంబర్ తీసుకుంటాడు. తర్వాత క్యాబిన్ లోపలికి వెళ్ళి చెర్రీతో ఫిస్క్ మేయర్ అవ్వడం గురించి మాట్లాడుకుంటారు. ఇక్కడ చెర్రీ ఫిస్క్ మేయర్ ఎలా అవుతాడు, వాడు ఎలాంటి వాడో, ఎన్ని దారుణాలు చేశాడో నీకు తెలియదు, అలాంటి వాడు మేయర్ అయితే ఈ సిటీ నాశనం అయిపోతుంది అని అంటే ఇదంతా నాకు కూడా తెలుసు కానీ ఇది మన జాబ్ కాదు, ఈ సిటీ నిజంగా ఫిస్క్ని మేయర్ చేయాలి అనుకుంటే మనం ఏం చేయలేం, నువ్వు కూడా దీని గురించి ఏం ఆలోచించకు అని చెప్తాడు. ఆ తర్వాత మళ్ళీ మనకి బీబీ రిపోర్ట్ కనిపిస్తుంది. అందులో బీబీఎల్ కొంతమందిని ఫిస్క్ మేయర్ అవ్వడం గురించి మీ రెస్పాన్స్ ఏంటి అని అడగగా కొంతమంది పాజిటివ్గా ఇంకొంతమంది నెగిటివ్గా రెస్పాండ్ అవుతారు. ఆ ఈవినింగ్ మేయర్స్గా పోటీ చేస్తున్న ఫిస్క్ అండ్ క్రెస్నాకి డిబేట్ జరుగుతుంది. అందులో ఫిస్క్ విజిలాంటీస్ వల్ల చాలామంది ఇబ్బంది పడ్డారు, అందులో నేను కూడా ఒకడిని అని చెప్తే నేను దీంతో అగ్రీ చేస్తున్నానని క్రెస్నా అంటాడు. అప్పుడు ఫిస్క్ లేదు, నువ్వు విజిలాంటీస్ని రిజిస్టర్ చేయాలి అని చెప్తున్నావు, అది పాముకు పాలు పోసి పెంచినట్టే, దానివల్ల ఏం ఉపయోగం ఉండదు, నేనైతే అసలు విజిలాంటీసే లేకుండా చేస్తా అంటాడు. ఇదంతా టీవీలో వింటూ ఉంటాడు మ్యాట్. ఆ నెక్స్ట్ డే మ్యాట్ ఫిస్క్ దగ్గరికి వచ్చి మనం ఒకసారి కలిసి మాట్లాడాలి పర్సనల్గా అని అడుగుతాడు. దానికి ఫిస్క్ కూడా ఓకే చెప్తాడు. నెట్ఫ్లిక్స్ షో తర్వాత ఫిస్క్ అండ్ మ్యాట్ కలుసుకోవడం ఇదే మొదటిసారి. ఆ నెక్స్ట్ సీన్లో ఫిస్క్ అండ్ మ్యాట్ ఒక కాఫీ షాప్లో కలుస్తారు. ఇక్కడ వాళ్ళ పాస్ట్ గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుంటారు. అలాగే ఈకో రిఫరెన్స్ కూడా వస్తుంది మధ్యలో. నువ్వు కూడా నన్ను చంపాలి అనుకున్నావు కదా అంటే లేదు, నేను ఎప్పుడు నేను చంపాలి అనుకోలేదు, నేను పట్టించాలి అనుకున్నాను అంటాడు మ్యాట్. ఆ రోజు రూఫ్ టాప్ మీద పాయిండెక్స్టర్ని చంపేద్దాం అనుకునే కిందకి తోసేసావు కదా అంటే ఎస్ అని అడ్మిట్ చేస్తాడు. ఫాగీ మర్డర్కి తనకి ఏం సంబంధం లేదు అని ఫిస్క్ కూడా అడ్మిట్ చేస్తాడు. నువ్వెందుకు డేర్ డెవిల్గా ఉండట్లేదు అని అడగగా మ్యాట్ నా వల్లే ఫాగీ చనిపోయాడు, డేర్ డెవిల్గా నేను ఎంత మంచి చేసినా నా వల్ల వేరే వాళ్ళకి డ్యామేజ్ జరుగుతుంది, అది నాకు ఇష్టం లేదు, అందుకే నేను డేర్ డెవిల్గా ఉండట్లేదు అని చెప్తాడు. అలాగే మ్యాట్ కూడా ఫిస్క్ని నువ్వు మేయర్గా పోటీ చేయడం వెనుక నీ ఇంటెన్షన్ ఏంటి, నాకు ఎందుకో ఇదంతా పొలిటికల్ పవర్ కోసం చేస్తున్నావు అనిపిస్తుంది, నువ్వు కానీ మళ్ళీ ఏదైనా పిచ్చి పనులు చేసావంటే ఐ విల్ బీ దేర్ అంటాడు. బోత్ యాజ్ మ్యాట్ ముర్డాక్ అండ్ డేర్ డెవిల్ అనే మీనింగ్ వచ్చేలా ఒక వార్నింగ్ అయితే ఇస్తాడు. అప్పుడు ఫిస్క్ కూడా నేను మేయర్గా గెలిచాక నా మీద చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి, సిల్లీ కాస్ట్యూమ్స్ వేసుకొని స్ట్రీట్ ఫైటింగ్ చేసే వాళ్ళని టాలరేట్ చేయను, నువ్వు కూడా నీ పాత యాక్టివిటీస్ మొదలు పెడితే చట్ట ప్రకారంగా నేను యాక్షన్ తీసుకుంటా అని రివర్స్ వార్నింగ్ ఇస్తాడు ఫిస్క్. ఆ నెక్స్ట్ సీన్లో మ్యాట్ అండ్ గ్లెన్ మళ్ళీ కలుస్తారు. అండ్ వాళ్ళు అలా రోడ్ మీద వాక్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉండగా ఫిస్క్ మేయర్గా గెలిచాడు అని తెలిసి మ్యాట్ మూడ్ మొత్తం మారిపోతుంది. వెంటనే గ్లెన్తో ఇంటికి వెళ్ళిపోదాం అంటాడు. ఫిస్క్ మేయర్గా పోటీ చేయడం గురించి చెర్రీతో ఏం ఇన్వాల్వ్ అవ్వకు అని చెప్పినా కూడా మ్యాట్కి అది అస్సలు నచ్చదు.
ఫిస్క్ గెలిచినందుకు అందరూ సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటే వెనెస్సా మాత్రం అక్కడ ఉండకుండా టెర్రస్ మీదకి వెళ్తుంది. ఫిస్క్ కూడా అక్కడికి వచ్చి నాకు యాడమ్ గురించి తెలుసు అని చెప్తాడు. ఈ యాడమ్ ఎవరంటే ఫిస్క్ ప్రిజన్లో ఉన్నప్పుడు వెనెసాతో ప్రేమాయణం నడిపించినవాడు. కోర్స్ వెనెసా కూడా వాడిని లవ్ చేసింది అనుకోండి. ఫిస్క్ అలా చెప్పగానే యాడమ్ని చంపకు అని అంటుంది వెనెసా. నేను ఇప్పుడు ఆ మనిషిని కాదు మారిపోయాను అని ప్రామిస్ చేస్తాడు. కానీ లోపల యాడమ్ అండ్ వెనెసా మీద చాలా కోపం అయితే ఉంటుంది. అది మనకి ఎండింగ్ సీన్లో ఫిస్క్ క్లోజప్ షాట్లో కనిపిస్తుంది. ఫిస్క్ అండ్ మ్యాట్ని ప్యారల్గా చూపిస్తూ ఈ ఎపిసోడ్ని అయితే ఎండ్ చేశారు. నాకైతే ఈ ఎపిసోడ్ చాలా బాగా నచ్చింది. కంటిన్యూస్గా రాడ్ మూవీస్ అండ్ సిరీస్ తీస్తున్న మార్వెల్ నుంచి ఒక ఫ్రెష్ ఫీల్ వచ్చేలా ఈ సిరీస్ అయితే అనిపించింది. ఇప్పుడు ఫాగీ డెత్ గురించి ఉన్న థియరీస్ మాట్లాడుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో మ్యాట్, ఫాగీ అండ్ క్యారెన్ బయటికి వచ్చినప్పుడు పక్కనే 468 అనే నెంబర్ కనిపిస్తుంది. ఇది డైరెక్ట్గా కామిక్స్కి రిఫరెన్స్. డేర్ డెవిల్ కామిక్స్ ఇష్యూ నెంబర్ 468లో ఫాగీ తన డెత్ని ఫేక్ చేస్తాడు. అందరూ ఫాగీ చనిపోయాడు అనుకుంటారు. కానీ డేర్ డెవిల్ వల్ల మళ్ళీ ఫాగీ లైఫ్కి డేంజర్ ఉంటుందని తనని సీక్రెట్గా వేరే సిటీకి పంపించేస్తాడు మ్యాట్. అలాగే మార్వెల్ టెలివిజన్ హెడ్ అయిన బ్రాడ్ విండర్బామ్ ఫాగీ సీజన్ 2లో కనిపిస్తాడని కన్ఫర్మ్ చేశాడు. బట్ ఇది ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోనా లేదా నిజంగా ఫాగీ బతికే ఉన్నాడా అని మాత్రం తెలియదు. నేనైతే ఫాగీ చనిపోయాడని అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారో, అలాగే ఎపిసోడ్ మీకు ఎలా అనిపించిందో కింద కమెంట్స్లో మెన్షన్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి బ్రేక్ డౌన్స్ అండ్ రివ్యూస్ చాలా వస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి